ఇక సోషల్ మీడియాలో పోస్టింగ్లకు సంబంధించిన కేసులో బిగ్ బ్రేకింగ్ ఇది. డైరెక్టర్ ఆర్జీవీకి పెద్ద రిలీఫ్ దొరికింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మకి ముందస్తు బెయిల్ వచ్చేసింది. ప్రకాశం, అనకాపల్లి, తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో ఆర్జీవీకి ముందస్తు బెయిల్ ఇచ్చింది కోర్టు. సోషల్ మీడియా పోస్టింగ్, సినిమా పోస్టర్లపై రాష్ట్ర వ్యాప్తంగా రామ్ గోపాల్ వర్మపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు వర్మ తరపు న్యాయవాదికి మధ్య వాడివేడిగా వాదోపవాదాలు సాగాయి. ఒక స్టార్ డైరెక్టర్ గా సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని ప్రభుత్వం తరపున న్యాయవాది వాదించారు. సినిమాల నుంచి సమాజం చాలా నేర్చుకుంటుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ లోనే ఉన్నారని, వర్మ వీడియోలు పెడుతున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నారు. పోలీసులు ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చారని పీపీ తెలిపారు. అయితే ఒకే పోస్టర్ పై 12 కేసులు నమోదు చేశారంటూ వర్మ తరపు న్యాయవాది తన వాదన వినిపించారు. చివరికి వర్మకు ముందస్తు బెయిల్ లభించింది. మా ప్రతినిధి క్రాంతి ఉన్నారు లైవ్ లో మరింత సమాచారం ఇచ్చడానికి. క్రాంతి, మొత్తానికి ఆర్జీవీకి బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. సో ఏంటి, ఎలా జరిగే కోర్టులో వాదోపవాదం? ఖచ్చితంగా వాదోపవాదనలు వాడి వేడిగానే జరిగాయని చెప్పాలి. ఎందుకంటే విచారణకు హాజరు కావాలని పోలీసులు పట్టుబడుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈలోపే అరెస్టు చేస్తారని చెప్పి కూడా మొత్తం సంచలనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారు అనేటటువంటి ఆసక్తి ఒకటి. రామ్ గోపాల్ వర్మ ఈలోపే నేను హైదరాబాద్లోనే ఉన్నాను, ఎక్కడికి పారిపోలేదు అని చెప్పి కూడా సవాల్ విసిరినట్టు ఒక వీడియో రిలీజ్ చేయడం, ఇలా మొత్తానికి బయట జరిగినటువంటి చర్చలు అండ్ అలాగే హాట్ టాపిక్ ఇష్యూతో పాటు హైకోర్టులో సైతం వాదనలు వాడివేడిగానే జరిగాయి. ఇవాళ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ మనం చూసుకుంటే కనుక ప్రధానంగా సినిమాలు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, ముఖ్యంగా ఒక స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు తీయాల్సినటువంటి సినిమాలు ఎలా ఉండాలి అండ్ అలాగే తీసినటువంటి సినిమాలు సమాజం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటటువంటి విషయం పైన పీపీ వాదనలు వినిపించడం జరిగింది. ఖచ్చితంగా సమాజం పట్ల వర్మ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి, అవి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఉంటాయి కాబట్టి తీసేటటువంటి సినిమాల్లో స్పష్టంగా ఉండాలి తప్ప ఎటువంటి రాజకీయ దురుద్దేశంతో తీసేలా ఉండకూడదు అనేటటువంటి వాదనలు వినిపించడం జరిగింది. అలాగే మరోపక్కన వర్మ తరపున అడ్వకేట్స్ వాదనలు వినిపిస్తూ కేవలం రాజకీయ కక్షతోనే రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు నమోదు చేశారు, సినిమా సెన్సార్ అయ్యే విడుదలయ్యింది అండ్ అలాగే పోస్టర్స్కి సంబంధించి కూడా సినిమా రిలీజ్ సమయంలో అందించినటువంటి పోస్టర్స్ విషయంలో కూడా కేవలం ఒక్క పోస్టర్ మీదే దాదాపు 12 కేసులు నమోదు చేశారని చెప్పి కూడా వాదనలు వినిపించడం జరిగింది. సో వాదనలన్నీ విన్న తర్వాత హైకోర్టు న్యాయమూర్తి మొత్తం 3 కేసులో ఏదైతే 3 జిల్లాల్లో నమోదైనటువంటి సోషల్ మీడియా పోస్టింగ్, సినిమా అండ్ అలాగే ట్విట్టర్ హ్యాండ్లర్స్లో పెట్టినటువంటి పోస్ట్కి సంబంధించి బెయిల్ మంజూరు చేశారు అండ్ అలాగే విచారణకు సహకరించాలని కూడా చెప్పడం అయితే జరిగింది. రైట్ క్రాంతి.